క్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికీ మరణాత. మోషే సుఖోపవాస ధ్యానములలో రెండవ దినములోనికి ప్రవేశింప చేసిన దేవునికే ఘనత కలుగునో గాక. ఆమెన్. నిర్గమకాండము 2వ అధ్యాయము ఈరోజు మనము ధ్యానము చేయుచు ఉన్నాం. ఈ 2వ అధ్యాయంలో మనకు 25 వచనములు మనకు కనబడుచు ఉన్నవి. ఈ 25 వచనములను 4 భాగములుగా మీకు వివరించుటకు నేను ఇష్టపడుచు ఉన్నాను. మొదటి వచనం నుండి 10వ వచనం వరకు మనం చూస్తే మోషే జననము, రాజాజ్ఞ చొప్పున శిశు మరణము సంభవించనయ్యుండగా దేవుడు ఆ శిశువును లేక మోషేను రక్షించుట, ఫరో కుమార్తె యొక్క కుమారునిగా రాజభవనములో పెంచబడుట ఇత్యాది విషయములను మొదటి 10 వచనములలో మనము చదువుచూ ఉన్నాము. ఇక 11వ వచనం నుండి 15వ వచనం వరకు మనం చూస్తే మోషే ఐగుప్తీయును చంపి మిద్యానుకు పారిపోవుట లేక మిద్యానుకు వెళ్ళిపోవుట మనము చూచుచూ ఉన్నాము. ఇక 3వ భాగమును మనం చూస్తే 16వ వచనం నుండి 22వ వచనం వరకు మనం చదివితే మోషే యొక్క వివాహము, మోషే మిద్యానులో స్థిర నివాసము, మోషే మిద్యానులో అభివృద్ధి పొందుట, పిల్లలను కలిగి ఉండుట, స్థిర నివాసం ఏర్పాటు చేసుకొనుట మనము చూచుచూ ఉన్నాం. ఇక మరి 23వ వచనం నుండి 25వ వచనం వరకు మనం చూస్తే ఇశ్రాయేలీయులు దేవునికి పెట్టిన మొరను దేవుడు ఆలకించుట, వారి కష్టమును చూచుట, వారి పితరులను జ్ఞాపకము చేసుకొనుట, వారి యందు లక్ష్యముంచుట, ఈ విషయములను మనము మరి చూచుచూ ఉన్నాం. 4 విషయములు. 1, మోషే జననము, శిశు మరణము నుండి తప్పింపబడుట. మోషే ఐగుప్తీని చంపి మిద్యానుకు పారిపోవుట. మిద్యానులో వివాహం చేసుకొని అక్కడ స్థిరపడుట 3వ మాట. ఇక 4వ మాట, ఇశ్రాయేలీయుల మొర్రలను దేవుడు ఆలకించుట, వారి కష్టమును చూచుట, వారి పితరులను జ్ఞాపకము చేసుకునుట, వారి యందు లక్ష్యముంచుట, ఈ 4 విషయములను మనము ఈ 2వ అధ్యాయంలో ఇప్పుడు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాము. గ్రహించాలి. మొదటి మాటలోనికి మనం ప్రవేశిస్తూ ఉన్నాం. 2వ అధ్యాయం 1వ వచనంలో లేవి వంశస్థుడు అక్కడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకొనెను. ఆ స్త్రీ గర్భవతి కుమారుని కనెను. వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వాణ్ణి దాచిపెట్టెను. ఇక అతనిని దాచలేక మరి ఒక జమ్ము పెట్టిని తీసుకొని జగటమన్ను పూసి కీలు పూసి ఆ యొక్క మరి ఆ జమ్ము పెట్టెలో పెట్టి ఏటి ఒడ్డున అతన్ని ఉంచిన చరిత్ర మనం చూడగలుగుతూ ఉన్నాం. అమ్రాము, యోకెబెదు అనేటటువంటి మోషే తల్లిదండ్రులు మొదటి అధ్యాయంలో మనం ధ్యానం చేసినట్టుగా ఫరో మంత్రసానులకు ఆజ్ఞాపించాడు కానుపపేటల మీదే వారిని చంపమని. రెండవదిగా దేశములో ఉన్నటువంటి ప్రతి జనాంగమునకు, ప్రతి జనునికి పుట్టిన మగబిడ్డను నైలు నదిలో పారవేయుట కొరకు అతడు మరి అవకాశం ఇచ్చినట్టుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. అయితే ఇలాంటి పరిస్థితుల్లో మరి దేవుడు మోషే అనేటటువంటి ఒక బాలుని జన్మింపచేశారు. వీరు లేవియ వంశమునకు చెందినవారు అన్నట్టుగాను, ఆ పుట్టిన బిడ్డ బహుసుందరుడై ఉండుట చూచి రాజకళ, దైవకళ అతనిలో ఉండుటను బట్టి అతనిని దాచిపెట్టారు. అతన్ని చంపకుండా, నైల్ నదిలో వేయకుండా అతనిని దాచిపెట్టి ఉంచారు. కానిక దాచలేని పరిస్థితులు వచ్చాయి కాబట్టి దేవుని మీద ఆధారపడి ఎవరో ఒకరు రక్షిస్తారనేటటువంటి ఆ యొక్క నమ్మికతో
లేక వారు చేసినటువంటి ప్రార్థన ఫలము నెరవేర్చబడుతుందనేటటువంటి నిరీక్షణతో వారు ఆ బిడ్డను నైల్ నదిలో పెట్టినట్లుగా మనము చూచుచూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళ ఈ తల్లిదండ్రులు ఎలాంటి వారు అంటే గొప్ప విశ్వాస వీరులు. మనం హెబ్రీలకు రాసిన పత్రికలో విశ్వాసపు అధ్యాయంగా చెప్పబడుతూ ఉన్నటువంటి ఆ యొక్క హెబ్రీలు పత్రిక 11వ అధ్యాయమును మనం చూసినట్లయితే విశ్వాస వీరుల జాబితాను అక్కడ పౌలు గారు తెలియచేస్తూ ఈ తల్లిదండ్రులను కూడా అక్కడ వ్రాసినట్టుగా మనం చూస్తున్నాం. 11:23 నుంచి మనం చూస్తే, మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతనిని దాచిపెట్టిరి. 3 మాసములు రాజాజ్ఞకు భయపడక విశ్వాసమును బట్టి అతనిని దాచిపెట్టిరి. రాజాజ్ఞ భయంకరంగా ఉన్నప్పటికీ కూడా ఆ రాజాజ్ఞకు భయపడక విశ్వాసమును బట్టి ఈ దైవాజ్ఞకు దేవునికి లోబడి దైవ కళ కలిగిన రాజ కళ కలిగినటువంటి ఆ కుమారుడు రానున్న కాలమందు ఈ యొక్క ఇశ్రాయేలీయుల బానిసత్వం నుంచి విడిపించబోయేటటువంటి ఒక నాయకుడుగా ఉంటాడనేటటువంటి నిరీక్షణతో అతనిని దాచిపెట్టినట్టుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. విశ్వాసమును బట్టి వారు దాచిపెట్టారు కనుక గమనించండి, వారు విశ్వాస వీరులు. 2 రాజాజ్ఞకు భయపడని వారు. 3 ఈ 3 నెలలు బలముగా దేవునికి ప్రార్థన చేయొచ్చు ఉన్నారు. ఈ కుమారుని రక్షించండి, మా యొక్క దాసత్వం నుంచి విడుదల చేసేటటువంటి నాయకునిగా ఇతనిని మీరు మార్చండి అంటూ వారు చేసినటువంటి ప్రార్థనలు. అంతేకాకుండా ఆ తల్లి దాదిగా ఉండి మోషేను పాలతో పెంచుచూ ఉన్నది కనుక వాక్యం అనే పాలతో, అందుకే 24వ వచనంలో రాయబడిన మాట, మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమని నింద గొప్ప భాగ్యమును ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నట్టుకు ఒప్పుకొనలేదు. ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. విశ్వాసమును బట్టి అదృశ్యుడైన వారిని చూచుచున్నట్టు స్థిర బుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయాను. దేవునికి స్తుతి కలుగును గాక. గమనించండి, ఆ తల్లిదండ్రులు చేసినటువంటి ప్రార్థనను బట్టి, వాక్యం అనే పాలతో వారు పెంచిన ఆ యొక్క పెంపకమును బట్టి, ఆ యొక్క ఇశ్రాయేలీయులు లేక హెబ్రీయులు దేవుని సంతానం ఎలాగైతే అయి ఉన్నారో ఆ సంగతులను గూర్చి చెబుతూ వారి పితరులు వారి యొక్క భక్తి, వారి విశ్వాసము, వారి ప్రార్థనను ఆ యొక్క తల్లి మోషేకు వివరణ చేసింది. కాబట్టి పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యంగా ఎంచుకున్నారు. కాబట్టి మోషే తల్లిదండ్రులు ఎలాంటి వారై ఉన్నారు అంటే గొప్ప విశ్వాస వీరులుగాను, రాజాజ్ఞకు భయపడని వారుగాను, అలాగే గొప్ప ప్రార్థనాపరులుగాను, వాక్యం అనే పాలతో తన పిల్లలను పెంచేటటువంటి వారుగాను మనం చూస్తున్నాం. వారు ఎంత గొప్ప ప్రార్థనా పరులు అంటే వారికి పుట్టిన 3 పిల్లలు కూడా గొప్ప నాయకులుగా, గొప్ప వ్యక్తులుగా మార్చబడ్డారు. మోషే నాయకుడుగా మార్చబడితే, అహరోను ప్రధాన యాజకుడుగా తీర్చబడితే, మిరియాము ఒక ప్రవక్త్రిగా చేయబడింది. తన కడుపును పుట్టిన 3 పిల్లలు కూడా గొప్ప వ్యక్తులుగా, ఓ ఫలభరితమైనటువంటి జీవితాన్ని అందుకున్నటువంటి పుణ్య దంపతులుగా ఈ తల్లిదండ్రులను మనము చూడగలుగుతున్నాం. ప్రియులారా, మోషే వంటి తల్లిదండ్రులుగా నేటి తల్లిదండ్రులు కూడా మరి విశ్వాసముగా మీ పిల్లలను పెంచగలిగితే, దేవునికి భయపడుతూ గొప్ప ప్రార్థనలు చేయగలిగిన వారైతే, వాక్యం అనే పాలతో మీ పిల్లలను పెంచగలిగిన వారైతే, మన కుటుంబాల్లో కూడా ఓ మోషే వంటి నాయకులు, ఒక అహరోను వంటి యాజకులు, ఒక మిరియాము వంటి ప్రవక్త్రీలు సిద్ధపరచబడతారు. అట్టి స్థితిలో ఈనాటి తల్లిదండ్రులందరూ ఉండవలసిందిగా కోరుచు ఉన్నాను. ఇక్కడ కొంతమంది స్త్రీల సహకారాన్ని ఈ 2వ అధ్యాయంలో మనం చూస్తే కనబడుతుంది. షిప్రా పూయాలు వారు స్త్రీలై ఉండి, మంత్రసానులై ఉండి,
మరి మోషేను చంపకుండా వారు బ్రతికించిన చరిత్ర. యొకెబెదు మోషే తల్లి అయి ఉండి 3 నెలలు ఆయనను కాపాడి పిదప అతన్ని ఏదో విధంగా రక్షించాలనే తపనతో ఆ యొక్క నైల్ నదిలో జమ్ముపెట్టులు విడిచినటువంటి చరిత్ర. ఆ పిదప మిరియాము ఆ బిడ్డ పరిస్థితి ఏమగునోనని ఆ బిడ్డను కాపాడుకుంటూ ఫరో కుమార్తెకు యొద్దకు పరిగెత్తుకుని వెళ్ళి దాదీని నీ కొరకు సిద్ధపరచవలన అంటూ మాట్లాడినటువంటి మరి యొక్క స్త్రీ. ఇక బానిస బాలుడైనప్పటికీ, హెబ్రీ బాలుడైనప్పటికీ తన స్వంత బిడ్డగా దేవుడిచ్చిన ఓ ప్రసాదంగా, ఆమెకు పిల్లలు లేరు, తన భర్త వేరొక ఆమె ద్వారా పిల్లలను కలిగి ఉన్నాడు. అయితే ఈ బిడ్డ దైవ ప్రసాదంగా ఆమె భావించి, దేవుని వరంగా భావించి ఈ మోషేను దేవుడే నీటిలో నుంచి దయచేస్తున్నాడని చెప్పి అతని కుమారునిగా పెంచుకున్నటువంటి ఓ స్త్రీ. ఈ స్త్రీలందరి సహకారంతో మోషే స్థితిని, వృద్ధిని మనము చూడగలుగుతూ ఉన్నాం. దేవునికి భయపడిన మంత్రసానులు, దేవుడే రక్షించడానికి జమ్ముపెట్టులో పెట్టినటువంటి యొకెబెదు, ఫరో కుమార్తెతో మాట్లాడి ఏర్పాటు చేసినటువంటి మిరియాము, బానిస కుమారుని తన కుమారునిగా పెంచినటువంటి ఫరో కుమార్తె, ఈ 4 స్త్రీలు, ఈ స్త్రీలందరూ కూడా మోషేకు బాల్యమందు గొప్పని సహకారులుగా ఉన్నట్టుగా మనము ఆ యొక్క 10 వచనాల్లో చదవచ్చు ఉన్నాం. ఇక రెండవ మాటను మనం చూస్తే, మోషే ఐగుప్తీయుని చంపి మిద్యానుకు పారిపోవుట 11వ వచనం నుండి 15వ వచనం వరకు మనం చూస్తే మనకు కనబడుచు ఉన్నది. మోషే పెద్దవాడైనప్పుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయుల యొక్క బాధను చూడలేకపోయినాడు. వారికి ఏదో ఒక విధమైనటువంటి సహకారమును అందించాలని చెప్పి అతడు ప్రయత్నం చేసినాడు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఐగుప్తీయుడు హెబ్రీని కొట్టుచూ ఉండగా చూచినాడు. చూచి అతనికి ఏదో సాయం చేయాలనే తలంపుతో అతన్ని చంపి ఇసుకలో పాతిపెట్టిన చరిత్ర మనం చూస్తున్నాం. ప్రియమైన వాళ్ళరా, గమనించింది ఎవరికీ తెలియదని అనుకున్నాడు. కానీ తరువాత 2 హెబ్రీలు పోట్లాడుతూ ఉంటుండగా వారికి న్యాయం చెప్పడానికి ప్రయత్నం చేసినటువంటి ఆ యొక్క మోషేతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే అతడు మా మీద నిన్ను అధికారినిగాను తీర్పరినిగాను నియమించిన వాడెవడు? తెలిసే అన్నాడు, తెలియకే అన్నాడు. మోషే ఒక తీర్పరిగా, ఒక నాయకుడుగా, ఒక అధికారిగా మార్చబడబోతున్నాడు అని ముందుగానే మాట్లాడినటువంటి మాటలు మనకిక్కడ చూడగలుగుతూ ఉన్నాం. దాంతోపాటు వేరొక మాట కూడా అన్నాడు, ఆ ఐగుప్తీయుని చంపినట్టు నన్ను కూడా చంపాలని అనుకుంటున్నావా అన్నాడు. ఆ మాటకు ఎవరికి తెలియదని అనుకున్నటువంటి మోషే ఇది ఆల్రెడీ అందరికీ తెలిసిపోయిందే అని చెప్పి భయపడ్డాడు. ఆ పిదప ఫరో కూడా ఈ సంగతి తెలిసింది. కాబట్టి ఫరో అతన్ని చంపడానికి ప్రయత్నం చేశాడు. కనుక అతడు మిద్యాను నుండి, ఆ యొక్క ఐగుప్తు నుండి మిద్యానుకు పారిపోయినట్లు మనం చూస్తున్నాం. విశ్వాసపు అధ్యాయంలో ఈ సంగతిని పౌలు గారు వ్రాస్తూ, అతడు మిద్యానుకు పారిపోయినది రాజాజ్ఞకు భయపడి కాదు కానీ దైవ చిత్తమును నెరవేర్చుటకే అతడు పారిపోయినట్టుగా అక్కడ వాక్య భాగమును మనము చూచినప్పుడు కనబడుచు ఉన్నది. 11వ అధ్యాయం 27వ వచనంలో హెబ్రీ పత్రికలో, విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిర బుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయాను. రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయాను అనగా ఎందుకు అతడు వెళ్ళాడు అంటే రాజుకు భయపడి కాదు, ఇది దేవుని చిత్తం. అప్పటి వరకు అతడు రాజుగా రాజ విద్యలన్నిటినీ కూడా అభ్యసించాడని స్టెఫను గారు తన యొక్క ఆ ప్రసంగంలో మరి అపోస్తుల కార్యములు 7వ అధ్యాయంలో బోధిస్తున్నట్టుగా మనం ఎరుగుదాం. ప్రియమైన వాళ్ళరా, గమనించండి, అతడు దేనికి భయపడ్డాడు, ఎందుకు భయపడ్డాడు అంటే రాజాజ్ఞకు భయపడలేదు కానీ దేవుని చిత్తమునకు లోబడ్డాడు. అతను ఇప్పుడు రాజుగా
శిక్షణ పొందాడు, రాజ విద్యలన్నీ నేర్చుకున్నాడు, సకల విద్య ప్రావీణ్యాన్ని పొందాడు. రాజ విద్యలను నేర్చుకున్నాడు, కానీ నాయకునిగా నడిపించగలిగినటువంటి విద్య ఇది మరి ఒక విద్య. రాజ విద్యలు వేరు, నాయకత్వం వహించి ఇశ్రాయేలు నడిపించడానికి అవసరమైనటువంటి విద్య వేరు. అందుకే పశువుల వెంబడి కాపరిగా ఉంచడానికి ఐగుప్తు యువరాజు మిద్యాను పశువుల కాపరిగా మార్చబడుతూ ఉన్నాడు. ప్రమోషన్ కాదు, ఇప్పుడు డిమోషన్. రాజుగా ఉండడం కాదు, పశువుల కాపరిగా ఉండడానికి దేవుడే నడిపించాడు. ఎందుకంటే అతనికి శిక్షణ ఇవ్వడానికి. పశువుల వెంబడిపోయి అతడు సహనాన్ని పొందుకోవడానికి, భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అనేటటువంటి ఆ యొక్క సాత్వికాన్ని సంపాదించుకోవడానికి దేవుడే నడిపించుచున్నాడు. అందుకే రాజాగ్రహమునకు భయపడక అనేటటువంటి మాట మనం చూస్తున్నాం. ఆ రాజాగ్రహమునకు భయపడక స్థిర బుద్ధి గలవాడై ఐగుప్తుని విడిచి వెళ్ళాడు. ఎందుకనంటే అతనికి దేవుడు శిక్షణ ఇవ్వవలసి ఉన్నది. నాయకత్వం చేయడానికి ఆ యొక్క గొర్రెల వంటి ఇశ్రాయేలీయులకు మరి నాయకత్వం చేయడానికి రాజ విద్యలు సరిపోవు. ఐగుప్తులో రాజుతో మాట్లాడడానికి రాజ విద్యలు కావాలి. ఐగుప్తు నుండి ఇశ్రాయేలును విడిపించడానికి రాజ విద్యలు కావాలి. కానీ అక్కడి నుంచి వారిని అరణ్యములో నడిపించడానికి సహనం కావాలి, సాత్వికం కావాలి. అందుచేత ఈ సహనమును, ఈ సాత్వికమును దయచేటు కొరకే దేవుడు అతనిని ఆ యొక్క వారి మిద్యానులోనికి నడిపించినట్టుగా మనం చూస్తున్నాం. గమనించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇక మూడో విషయం, ఈ 2వ అధ్యాయంలో మూడో విషయం 16వ వచనం నుండి 22వ వచనం వరకు మనం చూస్తే మోషే యొక్క వివాహము మనకు కనబడుచున్నది. మిద్యానుకు వెళ్ళినటువంటి మోషే ఆ యొక్క బావి గట్టు మీద కూర్చున్నాడు అని మనం చూస్తున్నాం. బావి వద్ద కూర్చున్నాడు. అక్కడ ఇత్రో అనేటటువంటి ఒక యాజకుడు ఉన్నాడు. అతడు మిక్కిలి ధనవంతుడని వ్రాయబడి ఉన్నది. అతడు ఒక పరిపాలనా అధికారి అని వ్రాయబడి ఉన్నది. ఈ యొక్క పరిపాలనా అధికారి మిక్కిలి ధనవంతుడైనటువంటి ఆయనకు 7 కుమార్తెలు ఉన్నారు. ఈ కుమార్తెలు 7 కూడా సోమరులు కారు కానీ కష్టజీవులై ఉన్నారు. ఈ కష్టజీవులు తమ పశువులను మేపుకుంటూ ఆ సాయంకాల సమయమున బావి వద్ద ఆ యొక్క పశువులకు వారు నీరు పెట్టుచూ ఉండగా అక్కడ కొందరు సోమరులైనటువంటి పురుష కాపరులు ఉన్నారు. వీరు కష్టపడి నీళ్లను తోడుతూ ఉంటే ఈ స్త్రీ కాపరుల యొక్క మందలను తోలివేసి పురుష కాపరుల మందలకు వారు తోడిన నీరును వీరు దోచుకుంటూ ఉన్నారు. వీరి పశువులకు ఆ దాహమునకు అవి ఇస్తూ ఉన్నారు. ఇది చూచిన మోషే ఉండలేకపోయాడు. ఆ స్త్రీ కాపరులు ఈయనకు సహాయము చేయమని ఈయనను అడగలేదు. కానీ కష్టం జరుగుతూ ఉంది కనుక, ఇబ్బంది కలుగుతూ ఉంది కనుక వారికి సహాయము చేయవలనని చెప్పి ఆలోచించి ఆ సోమరులైనటువంటి కాపరులు ఈ స్త్రీలను దోచుకుంటూ ఉన్నటువంటి, స్త్రీల శ్రమను దోచుకుంటూ ఉన్నటువంటి కాపరుల మీదకి వెళ్ళి వారిని జయించి వారి నుండి ఈ స్త్రీ కాపరులను తప్పించి వారి యొక్క పశువులకు నీళ్లను త్వరగా పెట్టడాన్ని బట్టి వారు త్వరగా తమ గృహాలకు చేరుకున్నారు. వారి యొక్క తండ్రి వారిని అడుగుతూ ఉన్నాడు, ఈరోజు మీరు ఇంత పెందలాడే రావడానికి కారణం ఏమిటి అంటే వారు చెప్పారయ్యా, ఐగుప్తీయుడు ఒకడు మందకాపురుల చేతిలోని మమ్మను తప్పించి వడిగా నీళ్లు చేది మన మందకు పెట్టెను. వెంటనే ఆ తండ్రి అన్నాడు, అతడు ఎక్కడ? ఆ మనుషుని ఏల విడిచి వచ్చి తిరిగి ఆ భోజనమునకు అతన్ని పిలుచుకుని రండి అనెను. మోషే ఆ మనుషునితో నివసించుటకు సమ్మతించెను. అతడు తన కుమార్తె అయిన సిప్పోరాను మోషేకిచ్చెను.
ఆమె ఒక కుమారుని కన్నప్పుడు మోషే నేను అన్య దేశంలో పరదేశనై ఉంటుని అనుకుని వానికి గెర్షోము అను పేరు పెట్టాను. దేవునికి స్తుతి కలుగునో గాక. ఆమెన్. ఇక్కడ ఒక 7 విషయములను మీ ముందు ఉంచాలని నేను ప్రేరేపించుచూ ఉన్నాను. దేవుడు నాకు ఇచ్చినటువంటి ప్రేరేపణతో, ప్రార్థనలు నాకు ఇచ్చిన ప్రేరేపణతో ఈ 7 మాటలను మీ ముందు ఉంచుచూ ఉన్నాను. మోషే చేసిన ఉపకారమునకు దేవుడు చేసినటువంటి మేలులు, వారు కోరకుండగానే, వారు అడగకుండగానే వారుకు చేసినటువంటి ఉపకారమునకు దేవుడు చేసినటువంటి మేలులు ఈ 20, 21, 22 వచనములను మనం చూచినప్పుడు 7 విషయములుగా దేవుడు నాకు తెలియపరిచిన వారై ఉన్నారు. ఒకటి ఆహ్వానము. 20వ వచనంలో అతనిని పిలుచుకునిరండి. అతడెక్కడ? అతను ఎందుకు విడిచి వచ్చారు? అతను ఎందుకు విడిచి వచ్చారు? అతన్ని పిలుచుకుని రండి. ప్రియమైన వాళ్ళరా గమనించండి, ఆహ్వానం. తనది కాని దేశంలో, తమది కాని మనుషుల మధ్య, తమ బంధువులు ఎవరు నానేవారు లేని సమయంలో తాను చేసిన ఉపకారమునకు ఓ చక్కని ఆహ్వానము మనకు కనబడుచు ఉన్నది. కాబట్టి దేవుని పిల్లలుగా మనమందరము ఉపకారము చేయుటకు సిద్ధపడితే యెహోవా అందరికీ ఉపకారి, దేవుని పిల్లలు కూడా అందరికీ ఉపకారిగా ఉండాలి. అందుకే మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. అప్పుడు మనం అలాగూ ప్రార్థన చేస్తే మనము సుఖంగా, సంతోషంగా జీవిస్తాము అనేటటువంటి తిమోతికి పౌలు గారు రాసినటువంటి మాటలను జ్ఞాపకం చేసుకుంటూ మోషేకు కలిగినటువంటి మొదటి ఆశీర్వాదము లేక ఉపకారమును కలిగిన మేలు ఏమిటంటే ఆహ్వానం. తరువాత అదే 20వ వచనంలో ఆదరణ. యాల విడిచి వచ్చిద్రి. అతడెక్కడ? అతను తీసుకునండి. అతడెక్కడ? యాల విడిచి వచ్చారు. ఒక ఆదరణ. ఓ పరదేశంలో ఆదరణ. ఓ పరదేశంలో ఎవరు దిక్కు మిక్కు లేని ప్రాంతంలో ఆదరణ. ఆహ్వానము. రెండవది ఆదరణ. మూడవది 20వ వచనంలోనే భోజనమునకు అతనిని పిలుచుకురండి. ఎందుకు పిలవాలంటే భోజనానికి పిలవండి. బహుశా రాజాజ్ఞకు భయపడి పారిపోయి వచ్చాడు కనుక ఎప్పుడు తిన్నాడు, ఎంత దూరం ప్రయాణం చేసుకుంటూ నడుచుకుంటూ వచ్చాడు. అలసట కాలంలో ఆదరణ కలిగేటటువంటి స్థితి, ఆహారము లేని కాలంలో ఆహారం ఇచ్చేటటువంటి స్థితి. దైవజనుడు కూడా అన్న వస్త్రములు లేక అల్లల్లాడిన నాకు అన్నాని వసగిన అన్న వస్త్రములకై నిన్ను కొలిచెదరావయ్యా అని రాసినటువంటి కీర్తన. అన్న వస్త్రములు లేని పరిస్థితుల్లో ఆహారం ఇచ్చినటువంటి దేవుడు. కాబట్టి భోజనానికి అతన్ని పిలుచుకుని రండి. ఆహ్వానము, ఆదరణ, ఆహారం. అలాగే 21వ వచనంలో మనం చూస్తే మోషే ఆ మనుషునితో నివసించుటకు సమ్మతించిన ఆశ్రయం. ఆశ్రయం లేని అతనికి ఆశ్రయం. ప్రియమైన వాళ్ళు అంతేకాదు 21వ వచనంలో అతడు అనగా ఆ ఇత్రో తన కుమార్తె అయినటువంటి సిప్పోరాను మోషేకిచ్చి వివాహం చేయడానికి ఇష్టపడ్డాం. అర్ధాంగి. 5వదిగా అర్ధాంగి మనం చూస్తూ ఉన్నాం. ఇక 6వదిగా మనం చూస్తే 22వ వచనంలో అభివృద్ధి. ఒక్కడగా వచ్చినటువంటి అతనికి మరి షిప్పోరా అనేటటువంటి అర్ధాంగి దొరికింది. ఈ అర్ధాంగిని బట్టి దేవుడు అతన్ని అభివృద్ధి పరిచినాడు. ఒక కుమారుని అతడు కన్నాడు. అతనికి గెర్షోము. కింద మన ఫుట్ నోట్లో చూస్తున్నాం పరదేశి అనేటటువంటి మాట. నేను పరదేశంలో ఉండగా దేవుడు నాకు బిడ్డిచ్చాడని పరదేశి అనేటటువంటి అర్థం ఇచ్చేటట్టుగా గెర్షోము అని పేరు పెట్టుకున్నాడు. 7వ మాట మనం చూస్తే ఈ ఆహ్వానము, ఆదరణ, ఆహారము, ఆశ్రయము, అర్ధాంగి, అభివృద్ధి ఇవన్నీ కూడా ఆశీర్వాదాలుగా దేవుడు అతనికి ఇచ్చారు. ఒక ఉపకారం చేసినందువల్ల దేవుడిచ్చినటువంటి మేలులు, ఆహ్వానం వచ్చింది, ఆదరణ వచ్చింది, ఆహారం వచ్చింది, ఆశ్రయం కలిగింది, అర్ధాంగి దొరికింది, అభివృద్ధి పొందాడు, ఆశీర్వాదాలతో నింపబడ్డాడు. మీరు నేను మనందరం కూడా ఇలాగూ మనము మోషే వలె మనం కూడా ఉపకారమును చేయడానికి మరిచిపోవద్దు అనే సంగతిని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఇక మరి చివరి మాటలు మనం చూస్తే 24, 25 వచనాల్లో మనం చూస్తే ఇంకొక 4 మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి. చూడండి. కాగా దేవుడు వారి మూలుగును విని
అబ్రహాము ఇస్సాకు యాకోబులతో చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలును చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. ప్రియమైన వాళ్ళరా, 4 విషయాలు కనబడతా ఉన్నాయి. ఒకటి, ఆయన ప్రార్థన వినేటటువంటి దేవుడు. 2, మరి చూచుచూ ఉన్నటువంటి లేక జ్ఞాపకము చేసుకునే దేవుడు. 3, ఆ చూచుచున్న దేవుడు. 4, లక్ష్యముంచే దేవుడు. దేవునికి స్తుతి కలుగును గాక. 24వ వచనం చూడండి. కాగా దేవుడు వారి మూలుగును విన్నాడు. మన కష్టములను వినేవాడు, మన నష్టములను వినేవాడు, మన ప్రార్థన వినే దేవుడు. శ్రమల కాలంలో మనం చేయాల్సిన పని ఇదే. కష్టము వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు దేవునికి ప్రార్థన చేయడం విశ్వాసి యొక్క పని. ప్రార్థన చేయడం విశ్వాసి యొక్క పని. ఆ ప్రార్థనకు నెరవేర్పు ఇవ్వడం దేవుని యొక్క పని. నమ్మడం విశ్వాసి యొక్క పని. కార్యం చేయడం దేవుని యొక్క పని. కష్టకాలంలో హిజ్కియా చేసినటువంటి ప్రార్థనలు, 15 సంవత్సరములు అతని ప్రార్థన విని ఆయుష్నిచ్చినటువంటి దేవుడు. పాపిగా ఉన్న సుంకరి కన్నీళ్లతో ప్రార్థన చేసినప్పుడు అతన్ని పరిశుద్ధునిగా మార్చివేసి నీతిమంతునిగా మార్చివేసినటువంటి దేవుడు. కాబట్టి దేవుని పిల్లలమైన మనందరం కూడా ప్రార్థన చేయాలి. అడుగుడి మీకు ఇవ్వబడిన దేవుడే వాగ్దానం చేస్తున్నాడు. అడుగు ప్రతివాడును పొందుననేటటువంటి వాగ్దానం దేవుడు చేస్తున్నారు. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే కూడా అత్యధికంగా చేస్తాననేటటువంటి వాగ్దానాలు ప్రభు మనకు చేస్తూ ఉన్నారు. ప్రార్థన ఎలా చేయాలో తెలియని శిష్యులకు ప్రార్థన నేర్పినటువంటి ప్రభు, తన బ్రతుకంతా ప్రార్థనతోనే జీవించినటువంటి ఆ ప్రభు, సిలువలో కూడా ప్రార్థనతోనే ఆయన తన యొక్క జీవనమును ముగించినటువంటి ఆ ప్రియమైనటువంటి ప్రభు. దేవుని పిల్లలమైన మనం కూడా ఆయన వలె ప్రార్థన చేయుటకు, కష్టములో, నష్టములో, ఇబ్బందులో, శోధనలో ప్రార్థన ప్రార్థన ప్రార్థన. వృద్ధికి కారణము ప్రార్థన, సమస్యను పోగొట్టున్నది ప్రార్థన, కష్టములో జయమును కలిగించేది ప్రార్థన. అందుకే దైవజనుడు దేవదాసయ్య గారు వేల ప్రార్థన అంటూ మనకు కీర్తన వ్రాస్తూ, దేవదేవుని మొరక్కలేండి ఓ ప్రియులారా, దేవరాజును గొలవరండి అంటూ, మంచము దిగగానే మొదట మోకాళ్ళుని మన తండ్రిని తలంచుకొనుట మంచి పనులన్నిటికంటే మించిన పని. కొంచెమైనను బద్దకించుడు సరికాదు, కొంచెమైనను బద్దకించుడు సరికాదు. ప్రియమైన వాళ్ళరా గమనించండి. అలాగే మరి అన్నము తినుటకు ముందు వందనములు ఆచరించుట గొప్ప విందు. అన్నీ దేవుడు మీకు అందించినని నమ్ముకున్న ఎడల పొందుకొందురు ఆనందముతో. పైనమై ప్రార్థించుకోండి, దేవుడు మిమ్ము పదిలముగా నడుపునండి. భయము కలగదు మీ బాట చదునయ్యుండు, రయముగా వెళ్ళుదురు రంజిల్లు మీ మనస్సు. ఆపదలో ప్రార్థించండి, జబ్బులో ప్రార్థించండి, ఇబ్బందిలో ప్రార్థించండి, కష్టంలో ప్రార్థించండి అని చెబుతూ చివరికి ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఎన్ని తిరిగినా పోవు, మీ పాపములు ఎంత తిరిగినా పోవు, ఎన్ని చేసినా పోవు, అన్నీ చేసినటువంటి యేసుక్రీస్తు నందు నమ్మితే తప్ప. కాబట్టి ఆ యేసుక్రీస్తుని నమ్మి ఆయనకు ప్రార్థన చేస్తే మన కష్టములన్నీ తొలగిపోతాయి. ఆయన మన ప్రార్థనలు వినేటటువంటి దేవుడు. అంతేకాదు ఆయన మనల్ని చూచుచూ ఉన్నటువంటి దేవుడు. అదే చెబుతున్నాడు 25వ వచనంలో మనం చూసినప్పుడు, దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను. ఇశ్రాయేలీయులను చూచెను. వినే దేవుడు మాత్రమే కాదు, చూచుచున్న దేవుడు. నీ కష్టములన్నీ ఆయనకు తెలుసు. కొన్నిసార్లు నా దేవుడు నన్ను మర్చిపోయాడేమో, ఏమిటి కష్టాలు, ఇబ్బందులు, శోధనలు, సమస్యలు, చిక్కులని మనం భావిస్తూ ఉంటాం. కానీ ఆయన చూచుచున్న దేవుడు. మన శ్రమను, మన ప్రార్థన వినేవాడు మాత్రమే కాదు, ఆయన మన యొక్క కష్టములను చూచుచూ ఉన్నటువంటి దేవుడు. అందుకే కష్టములో ఉన్న హాగరు తన యొక్క కుమారుని శ్రమను చూచినటువంటి దేవుణ్ణి బట్టి ఆయనకు చక్కని పేరు పెట్టుకోనుంది. ఏమనంటే నన్ను చూచుచున్న సజీవును భావి అన్నట్టుగా బేయర్ల హోయి రోయి అంటూ ఆమె పెట్టుకున్న పేరును మనము మరి 16వ అధ్యాయం 13వ వచనంలో ఆదికాండంలో చూడగలుగుతూ ఉన్నాం. ఇక మరొక మాటను మనం చూస్తే మూడవ మాటగా ఆయన 24వ వచనంలో మనం చూస్తే, వారి మూలుగును విని అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. ఆయన ఎలాంటి వాడు అంటే జ్ఞాపకము చేసుకునేవాడు. అబ్రహాము ఇస్సాకు యాకోబులను ఆయన జ్ఞాపకం చేసుకొని వారిని బట్టి ఇశ్రాయేలీయులు నాశనం కాకుండా వారికి ఇచ్చిన వాగ్దానం
నిన్ను నీ సంతానాన్ని ఆశీర్వదిస్తారని ఇచ్చిన వాగ్దానం, ఇసుక రేణువుల వలె నీ సంతానాన్ని అభివృద్ధి పరుస్తారని ఇచ్చినటువంటి వాగ్దానం ఆయన నెరవేర్చొచ్చు ఉన్నాడు. అందుకే యెషయా ప్రవచనం 49 అధ్యాయం 14-15 వచనములలో మనం చూస్తే, తల్లి అయినా మరచును కానీ నేను నిన్ను మరువను, నా అరచేతుల్లో నిన్ను చెక్కుకున్నాననే ప్రవచనము యెషయా ద్వారా మరి వ్రాయించిన మాటలు మనం ఎరిగిన వారమై ఉంచి ఉన్నాం. 115వ కీర్తనలో 12-13 వచనాల్లో మనం చూస్తే, ఆయన మమ్మును మరచిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించను. ఆయన మమ్మను మర్చిపోలేదు, ఆయన మమ్మను విడిచిపెట్టలేదు. ఆయన శ్రమలో, కష్టములో, శోధనలో ఆయన మమ్మను మరచిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించను. దేవునికి స్తుతి కలుగును గాక. అంతేకాదు 4వ మాటగా మనం చూస్తే 25వ వచనంలో, లక్ష్యముంచే దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను, వారి యందు లక్ష్యముంచెను. వారి శ్రమలో వారిని విడిచిపెట్టలేదు. మానవులైతే శ్రమకాలంలో, కష్టకాలంలో, వ్యాధి కాలంలో, బాధకాలంలో, పేదరిక కాలంలో, అవస్థల కాలంలో మనల్ని విడిచి వెళ్ళిపోతారు. కానీ మన ప్రియమైన దేవుడు మనల్ని విడిచిపెట్టేవారు కాదు. మన యందు లక్ష్యం ఉంచి మనల్ని దీవించు దేవుడు, ఆశీర్వదించు దేవుడు, అభివృద్ధిపరచు దేవుడు. కనుక ప్రియమైన వాళ్ళరా, ఈ 2వ అధ్యాయము దేవుడు వారి ప్రార్థన విని మోషేను జన్మింపచేయుట, అతనిని రాజవిద్యలను అభ్యసింపచేసేటట్టుగా 40 సంవత్సరముల పాటు రాజా కోటలో పెంచబడుట, పిదప దేవుని చిత్తమును బట్టి ఈ యొక్క నాయకుడిగా శిక్షణ పొందడానికై మిద్యాను అరణ్యములో 40 సంవత్సరముల పాటు ఉండుట. అందుకే భార్య పిల్లలను, స్థిర నివాసాన్ని అక్కడ ఏర్పాటు చేస్తుంది. ఎందుకంటే 40 సంవత్సరముల పాటు అతడు తర్ఫీదు పొందవలసి ఉన్నది కనుక దేవుడే తన చిత్తమును బట్టి కార్యములను చేసిన చరిత్రను ఈ 2వ అధ్యాయంలో చూస్తున్నాం. దేవుడు మిమ్మను దీవించి ఆశీర్వదించును గాక. ఆమెను మోషే వలె ఉపకారములు చేస్తూ ఆశీర్వాదములు పొందగలిగిన దీవెన దేవుడు మీకు దయచేయను గాక. తండ్రి, ఈ మాటలు బిడ్డల అంతరంగాల్లో ఫలింపు చేయండి. ఈ 2వ అధ్యాయంలో ఉన్న మోషే జననము, మిద్యానుకు పారిపోవుట, వివాహమును జరిగించుకునుట, ఈ మోషే చరిత్ర కొద్దిగా మేము ఇప్పుడు ధ్యానం చేశాము. ఇశ్రాయేలు ప్రార్థన మీరు విని వారిని చూచి వారి యందు లక్ష్యముంచి వారి పితలను జ్ఞాపకం చేసుకొని వారిని రక్షించడానికై మా ప్రభు సిద్ధపాటు చేసినటువంటి మోషేను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దీవించుము. ఈ మాటలని మా అంతరంగాల్లో భద్రపరచుము. ఆ మోషేకి ఇచ్చిన ఆశీర్వాదాలన్నీ మాకు కూడా ఇచ్చి మా ప్రభు నడిపించుము. ఇశ్రాయేలు ప్రార్థన విన్నట్టుగా మా ప్రార్థన విని మమ్మను చూచి మా యందు లక్ష్యం ఉంచి మా కార్యములలో జయమేము, ఘనత, కీర్తి పొందము. క్రీస్తు యేసు నామంలో వేడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదినారిని మాకు దయచేయము. వీళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మా అపరాధాలను క్షమించుము. మమ్మను శోధనను తేకుము, కిరణను తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. ప్రభు యేసు రక్తమునకు జయము, అపవాదికులకు లయము. ప్రభు యేసు రక్తమునకు జయము, అపవాదికులకు లయము. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాదికులకు అంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, సహాయకుడుగా ఆత్మ తండ్రి అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనెలరకు ఆయన వెంబడించు వారందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. మరణాత.